బీజేపీని ఓడించాలని సిపిఐఎం పిలుపునిస్తున్నది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనటువంటి మోడీ ప్రభుత్వం ప్రజల దృష్టిని దేవుడి వైపు, మతం వైపు మళ్లించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. అందుకని ఇంకేమాత్రం మోడీ ప్రభుత్వం గద్దె మీద కూర్చునేటువంటి అర్హత కోల్పోయిందని సిపిఎం భావిస్తున్నది. అందుకే రానున్న ఎన్నికల్లో దేశంలో బీజేపీని ఓడించాలి, మళ్ళీ మోడీ ప్రధానమంత్రి కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలంగాణలో ఒక్క సీటు కూడా బీజేపీకి రాకుండా ప్రజలు తీర్పునివ్వాలని కోరుతున్నాం. ఓట్లు కూడా తెలంగాణలో బీజేపీకి పెరగకూడదు, మతోన్మాదులు బలపడకూడదు. దేశంలో కానీ తెలంగాణలో కానీ ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే బీజేపీని ఓడించాలి, బీజేపీ బలపడకుండా చూడాలి, బీజేపీ ఓట్లు తగ్గించాలి. ఆ వైపు ప్రజలంతా ఆలోచించాలని కోరుతున్నాం. ఇందులో భాగంగానే తెలంగాణలో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సిపిఐఎం పోటీ చేయాలని చెప్పి నిర్ణయించింది. ఈ రానున్న ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి సిపిఎంను గెలిపించవలసిందిగా ప్రజాస్వామ్య శక్తుల్ని, లౌకిక శక్తుల్ని తెలంగాణలో బలోపేతం చేయడానికి, ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడేటువంటి ఎర్ర జెండాను గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.